ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తన గ్రంథం 1 కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు ప్రారంభంలోనే ఏది చేయకూడదో చెప్తాడు, ఏది చేయాలో ఆ 2వ వచనంలోనే మాట్లాడతాడు. 1వ వచనంలో చేయకూడదని చెప్తాడు. ఎందుకంటే చెడు ముందు చెప్పాలి. అదేంటి సార్, శుభం పలకాలి కదా అంటారేమో. నష్టం ముందు జరిగితే కొంచెం జాగ్రత్త పడతారని 2వ వచనం ఏమంటున్నాడు? ఏది చేయాలి? వాక్యమును దివారాత్రము ధ్యానించాలి. ఎందుకంటే అది వాక్యము దేవునిది కాబట్టి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కాబట్టి. అక్కడ ఏమి చేయాలి అంటున్నాడు? ధ్యానించాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నాం. ఓకే, వాక్యమును ధ్యానిస్తున్నామంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుని వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానించాలి. దాని అర్థం ఏమిటంటే, కేవలం కొందరు ఎలా నిష్ట కట్టుకుంటారంటే, బైబిల్ని చర్చిలోనే ఓపెన్ చేయాలి, అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయకూడదు అంటే కొందరు ఉంటారు. వాక్యాన్ని కేవలము ఆలయానికి వచ్చినప్పుడే వాక్యాన్ని చదవటం కాదు, ప్రతిరోజు పగలు రాత్రి దివారాత్రము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. ఎందుకు? ఇట్ చేంజెస్ అవర్ లైవ్స్. ఎస్, అవును, మన జీవితాలు మారుస్తుంది అది. దేవుని వాక్యము మన జీవితాలని మారుస్తుంది. అందుకనే వాక్యమును నిత్యము కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఒకవేళ కొందరు విమర్శిస్తారు కదండి దేవుని వాక్యాన్ని. ఎవరైతే విమర్శించి దేవుని వాక్యంలో తప్పుల్ని వెతకటానికి ప్రయత్నిస్తారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యం వాళ్ళలో తప్పులు ఎత్తి చూపిస్తుంది. వాక్యంలో తప్పులు వెతికితే వారిని ఎవరైతే ఉంటారో వారిలో తప్పులు దేవుని వాక్యం ఎత్తి చూపిస్తుందండి. మనకి ఇలాంటి ఎదురు చదువుతుంది. వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యం మనల్ని చదువుతుంది. చాలామంది ఏముందండి, 4 లక్షలు బోల్డ్ 2 నల్లట్లు బోల్డ్ 4 లక్షలు అంటారు. నువ్వు చదివి చూడు, ధ్యానించి చూడు. మొదట్లో అంటాడు, దుష్టులు ఆలోచన చొప్పున్నాడు ఒక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు చోటను కూర్చోకూడదని చెప్పాడు. ఎందుకని? లోకస్తులతో జీవించేవాడు దుష్టులతో నడుస్తాడు. ఆ తర్వాత వాళ్ళు నిలబడిన చోటలో నిలబడతా ఉంటాడు, వారితో నిలబడతాడు. ఆనక వారితో కలిసి ఈ ఎగతాళి చేయడంలో ముందుంటాడు, కూర్చుంటాడు. ఇక నడుస్తాడు, వాళ్ళతో నిలబడతాడు, దుష్టులతో, వాళ్ళతో కూర్చునిపోతాడు. అలా వద్దు అంటున్నాడు. చేయాల్సిన పని చెప్తున్నాడు పిల్లరాజు. ఒకవేళ అలాంటి జీవితం ఉంటే ఇప్పుడే స్వస్తి పలుకు. స్వస్తి పలకాలి ఖచ్చితంగాను. అదే మనం ఆదేశిస్తున్నాడు. దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు ఎలా ఉంటాడట? నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె. ఎంత చక్కగా రాశాడు. అటువంటి వ్యక్తి చేసేదంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి దుష్టులైతే గాలికి ఎగిరే పొట్టు వలె. వింటున్నారండి? వాక్యాన్ని ధ్యానించేవాడేమో నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులా ఉంటాడు, దుష్టుడైతే గాలికి ఎగిరే పొట్టులాగా ఉంటాడు. ఈ మాట యొక్క అర్థమతి పిల్లలు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎక్కడుంటాడు తెలుసా అండి? నీతిమంతుల సభలో ఉంటాడు. నీతిమంతుల సభ అంటే పరలోకం. ఎందుకంటే అక్కడ పాపులు ఉండరు, అందరూ నీతిమంతులే. వాళ్ళందరూ కూడిన చోటే నీతిమంతుల సభ. అక్కడ పరలోకంలో ఉంటారు. ప్రభు చెప్పాడు మాట, యేసుక్రీస్తు వారు చెప్పింది, జీవాహారము నేనే అన్నాడు. మరి ఏం చేయాలి? ఆహారాన్ని మనం భుజించాలి. కేవలం రుచి చూసి వదిలేయకూడదండి. కొందరు టేస్ట్ చూసి వదిలేస్తుంటారు. ఎప్పుడన్నా స్వీట్ షాప్కి వెళ్ళి బాబా కొంచెం ఆ స్వీట్ ఇటు అని టేస్ట్ చూసి మళ్ళీ వచ్చి కొంటానంటే ఊరుకుంటాడా? కొందరు టేస్ట్ చూసి వదిలేస్తుంటారు. టేస్ట్ చూసి వదలడం కాదు, ఆహారాన్ని రుచి చూడటం కాదు, భుజించాలి. ఆ జీవాహారాయమైనటువంటి ప్రభువుని నిరంతరము కూడా మనము ధ్యానించాలి, వర్ధిల్లాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. డాక్టర్ విలియం కేరీ గారు ఇలా అన్నారు, యవ్వన కాలంలో యవ్వనస్తులు దేవుని వాక్యాన్ని కానీ మోయగలిగితే, మోసుకెళ్ళగలిగితే
వాళ్ళ వృద్ధాప్యంలో వాక్యమే వారిని మోస్తుంది అన్నాడు. యవనస్తులు తమ యవన కాలంలో దేవుని వాక్యాన్ని మోయగలిగితే, మోసుకెళ్ళగలిగితే, అందించగలిగితే, ఆ యవనస్తులు వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధాప్యంలో వాక్యమే వారిని మోస్తుంది. ఆ మాటలు ఎంత స్ఫూర్తిదాయకం అండి మనకి. వాక్యాన్ని ధ్యానిస్తున్నామా మనం? ఎందుకంటే వాక్యం నీతి. ఆ నీతిని ధ్యానిస్తే మనకు నిత్యజీవం ఉంది. ఆ అనుభవం మనకు ఉండాలి పద. ఎవరు ధ్యానిస్తుంటారు వాళ్ళు నీతిమంతుల సభలో ఉంటారు. మరలా చెప్తాను, దేవుని వాక్యాన్ని మనం చదువుతాం, కానీ మనల్ని దేవుని వాక్యం చదువుతుంది. ఎస్, ఖచ్చితంగా చదువు, ధ్యానించు, విను, పఠించు, కంఠస్థం చేయి. నీతిమంతుల సభ పరలోకంలో ఉండు. అట్టి వర్ధిల్లేటువంటి జీవితంను వందనములు తెలుపుతూ మనము జీవించుదుము గాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. దయామయుడా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. నీతిగల నీ వాక్యమును ధ్యానించమన్నావు. నిత్య జీవమానికి వారసులను చేస్తానన్నావు. దుష్టుల ప్రకారం వెళ్లకుండా ప్రభువా, నీ వాక్య ప్రకారం మేము జీవించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.